వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రియూనియన్ రెమెడీస్ కావాలన్నా సరే మీకు చార్జబుల్ అవుతాయండి పర్సనల్ రీడింగ్స్ అనేవి. నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ ఇష్యూస్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, స్టడీస్ ఇష్యూస్ అయినా, ఎటువంటి ఇష్యూస్ అయినా సరే నేను చెప్తానండి. మీరు నా రీడింగ్కి అయితే ఇష్టపడినట్లుగా అయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా సరే రియూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే నాకు కాల్ చేయండి, నేను మీకు చెప్తాను. చార్జబుల్ అవుతాయి పర్సనల్ రీడింగ్స్కి అండ్ రియూనియన్ రెమెడీస్కి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే చూస్తున్నారో చూసే వ్యూయర్స్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నారో చూద్దాం. మీకు పర్సనల్ రీడింగ్ అయితే యాక్యురేట్గా వస్తుందండి, కానీ ఇది అందరికీ సంబంధించింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ అనేది రెజనేట్ అవుతుంది, అందరివి కూడా అవ్వదు. మీకు పర్సనల్ రీడింగ్ అయితే మీది యాక్యురేట్గా రీడింగ్ అనేది 95% అనేది ఇవ్వగలం. టారోట్లో నేననే కాదు, ఏ టారోట్ రీడర్ అయినా సరే 95% రీడింగ్ అనేది యాక్యురేట్గా ఇవ్వగలరు. వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా, లేదు అంటే ఎటువంటి రిలేషన్స్ ఉన్నా సరే, వర్క్లో ఉన్నారా, లేకపోతే కెరియర్ పరంగా ఫోకస్ పెట్టారా ఏంటి, ఎటువంటి ప్రశ్నకైనా సరే ఇందులో సమాధానం దొరుకుతుంది. గోల్డ్ డిగ్గింగ్స్ అయినా, ఎటువంటి వస్తువులు పోయినా సరే ఇందులో యాక్యురేట్గా సమాధానం దొరుకుతుంది. ఏ ప్లేస్లో కూడా ఉందో కూడా చెప్పగలం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నారు, చూసే వ్యూయర్స్ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నారు చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నారు. వా 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 వా. అక్కడైతే వాళ్ళు దెబ్బలాట్లు, గొడవలు, న్యాయం, లీగల్ ఇష్యూస్ కొంతమందికి అవుతున్నాయండి. డామినేటెడ్ చేస్తున్నారు, వాళ్ళకి అది నచ్చట్లేదు. ఓకే, చూద్దాం, క్లారిఫికేషన్స్ తీస్తూ చూద్దాం. చూడండి, 9 ఆఫ్ వ్యాండ్స్ వాళ్ళు వర్క్ పరంగా ప్రెజర్ పడుతున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే మీ నుంచి దూరం అయ్యారో అక్కడ వాళ్ళు ఒంటరిగా ఎక్కువగా నెగిటివ్ థాట్స్లో వాళ్ళ గురించి పడే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు. ఎమోషనల్గా అప్సెట్లో ఉన్నారు, నెగిటివ్ థాట్స్లో ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఆప్షన్స్ని చూసి కలలు కంటున్నారు, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని కూడా వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కలలుగా ఉన్నాయి, కానీ ఇక్కడ మీరే వాళ్ళు విష్ ఫుల్ఫిల్మెంట్ అని కూడా అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఎక్కువగా దెబ్బలాట్లు వర్క్ విషయంలో నవ్వచ్చును, లేదు అంటే డబ్బుల విషయంలో నవ్వచ్చును, లేదు అంటే కామ్గా ఉండడం వలన కూడా అవ్వచ్చును, వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీతో గొడవలు అవుతున్నాయి. థర్డ్ పార్టీతో గొడవలు అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు మీ వైపు ప్యాషనేట్గా రావాలి, మీ దగ్గరికి రావాలి అనుకొని ఆలోచిస్తున్నారు, కానీ వర్క్ బర్డెన్ వల్ల కొంచెం కామ్గా ఉంటూ అవుతున్నారు. త్వరలో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, స్పైయింగ్ చేస్తున్నారు. ఆన్లైన్లో స్పైయింగ్ అయినా అవ్వచ్చును, ఆఫ్లైన్లోనైనా స్పైయింగ్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా వాళ్ళ చుట్టూ కూడా ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి అనుకొని అయితే వాళ్ళకి ఆలోచన ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు, స్పైయింగ్ అయితే చేస్తున్నారు.
చూడండి వీళ్ళకి డామినేటెడ్ కూడా చేస్తున్నారు. సింగిల్ ఉమెన్ అయినా అవ్వచ్చును, మదర్ అయినా అవ్వచ్చును మీ పర్సన్కి. లేదు అంటే వాళ్ళు అవతల థర్డ్ పార్టీ, మీ పర్సన్కి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో అవతల మీ పర్సన్ థర్డ్ పార్టీలో మేబీ మ్యారీడ్ అయ్యి డివోర్స్డ్ ఉమెన్ అయినా డామినేషన్ చేస్తున్నారు. లేదు అంటే విడో ఉమెన్ అయినా డామినేషన్ చేస్తున్నారు. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. అవతల పర్సన్కి అక్కడ నుంచి చేంజెస్ రావాలి అనుకుంటున్నారు. గొడవలు విపరీతంగా అవుతున్నాయి. నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు. కొంతమందికి ఏంటంటే మేబీ ఏంటది పూజలు మంత్రాలు ఇలాంటివి చేసి చేతబడులు ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలి, ఫ్రీగా ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు. నెక్స్ట్ మనీ పరంగా కొంతమంది న్యూ బిగినింగ్ చేశారు. నెక్స్ట్ బిజినెస్ పరంగా న్యూ బిగినింగ్ చేశారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతున్నాయి. ఒక స్టార్టింగ్ చేయాలి అంటే ఏదైనా బిజినెస్ అవ్వచ్చు, మనీ పరంగా ఏంటంటే న్యూ బిగినింగ్, కొత్త ఆలోచనలు పెట్టుకొని వాళ్ళు మనీని గెయిన్ చేసుకోవాలి అనే ఆలోచనలతో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వీళ్ళు మనీకి వీటికే ప్రయారిటీ ఇస్తున్నారు. జస్టిస్ని కోరుకుంటున్నారు. రెండు వైపులు కూడా మీకు థర్డ్ పార్టీకి మధ్యలో ఏంటంటే బ్యాలెన్సింగ్ చెయ్యాలి, రెండు వైపులు కూడా న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే పూజలు ఎక్కువ చేస్తున్నారు. కొంతమంది మౌనంగా ఊరుకుంటున్నారు, డామినేషన్ చేస్తున్నారు థర్డ్ పార్టీ అనేవాళ్ళు. కొంతమందిని ఏంటంటే మీ పర్సన్ కొంతమంది వాళ్ళ థర్డ్ పార్టీని ఒక దేవతలా చూసుకుంటున్నారు. అక్కడ కొంతమంది హ్యాపీగానే ఉన్నారు మీ పర్సన్స్. ఇది అందరికీ సంబంధించిన రీడింగ్ అండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. 10 of 9 of Wands క్లారిఫికేషన్ కార్డ్. మూన్. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అవుతున్నాయి, అందుకే వాళ్ళు ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు. 7 of Cups క్లారిఫికేషన్స్. బ్రేకప్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బ్రేకప్ చూస్తున్నారు. వాళ్ళ చుట్టూ ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ అందుకు వీళ్ళు పెయిన్ఫుల్ సిచ్యువేషన్, వీళ్ళు మిమ్మల్ని దాటి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినందుకు బ్రేకప్ పెయిన్ సిచ్యువేషన్ ఏర్పడింది. 5 of Wands క్లారిఫికేషన్. 5 of Wands, వాళ్ళు వీళ్ళని డామినేట్ చేసి గొడవలు పెట్టుకుంటున్నారు. థర్డ్ పార్టీ అనేవారు వీళ్ళపై డామినేషన్ చేస్తూ గొడవలు పెట్టుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. అక్కడ వాళ్ళకు పెట్టిన గొడవలకి కన్ఫ్యూజన్గా ఉంటూ మీ వైపు రావాలి, బ్యాలెన్సింగ్ చెయ్యాలి కెరియర్ని మిమ్మల్ని అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్. టీం వర్క్ చేస్తున్నారు, స్పైయింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మీ విలువ మీ పర్సన్కి తెలుస్తుంది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారు కదా, వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. వాళ్ళు విడో అయినా అవ్వచ్చును, వాళ్ళకి హెల్పింగ్ చెయ్యాలి అనుకొని చెప్పి వెళ్ళినందుకు వాళ్ళు వీళ్ళపైన డామినేట్ చేస్తున్నారు. ద టవర్ కార్డ్. వాస్, ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి, మీరే వాళ్ళకి ఎంప్రెస్లా కనిపిస్తున్నారు. మీ దగ్గర ఉంటేనే ప్రైవసీ, మీ దగ్గర ఉంటేనే హ్యాపీ, మీ దగ్గర ఉంటేనే జాయ్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్. మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారు.
కానీ ఇగ్నోరింగ్గా కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. జస్టిస్ జస్టిస్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వచ్చేసి మీ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడో థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి. అక్కడి నుంచి చాలా స్ట్రగుల్స్ అయ్యారు. ఇప్పుడు ఏమొచ్చి వాళ్ళు న్యాయం చేయాలి అనుకొని మిమ్మల్ని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ స్పైయింగ్ చేస్తున్నారు. ద హై ప్రిస్టెస్ అని ఎందుకన్నారు? ఓకే, అక్కడి నుంచి ఎవరైతే డామినేషన్ ఉన్నారో వాళ్ళ నుంచి మీ దగ్గరికి రీయూనియన్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి. ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు, అండర్స్టాండింగ్తో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఇవి. వాళ్ళకైతే అక్కడ ఉండాలని అనిపించట్లేదు, ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీతో ఉంటారా లేదు అంటే ఏంటో చూద్దాం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఉంటారా, మీ దగ్గరికి ఏమైనా మీ పర్సన్ వస్తారా చూద్దాం. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం. మీ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది? పాస్ట్ మీది మీరు ఆలోచించారు పాస్ట్లో, ఇప్పుడు మీ పర్సన్ మిస్ అవుతున్నారు. ఫ్యూచర్లో మిమ్మల్ని మీ పర్సను తల్లిలా అనుకుంటారు. అండ్ మీరు కూడా మీ పర్సన్ అంటే చాలా ప్రేమతో ఉంటారు. మీరు మీ పర్సన్ ప్రేమిస్తున్నారు. మీ పర్సన్ ప్రజెంట్ అయితే మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కొంతమంది మిస్సింగ్ ఎనర్జీస్, హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. పాస్ట్లో అయితే ప్లానింగ్స్ వేసుకున్నారు. మ్యారేజ్ గురించి అయినా ప్లానింగ్ వేసుకోవచ్చు, టూర్స్ విషయంలోనైనా ప్లానింగ్ వేసుకోవచ్చు. చాలా విషయాలు మీరు ఆలోచించి మాట్లాడుకున్నారు. అవన్నీ జరుగుతాయా జరగవా అని ఆలోచించారు పాస్ట్లో. ప్రజెంట్ అయితే మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. హ్యాపీ ఫ్యామిలీ కూడా కావాలనుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫ్యూచర్లోనేంటంటే మీ పర్సన్ని మీరు చాలా ప్రేమిస్తారు. తల్లి నుంచి వచ్చే ప్రేమ ఎంత అన్కండిషనల్గా ఉంటుందో మీరు మీ పర్సన్ని అంత అన్కండిషనల్గా ప్రేమిస్తుంటారు. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీతో ఎలా ఉండేవారు? మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ గతంలో మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే వేగంగా రావాలి, మీతో ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ డ్రీమ్స్లోనే ఉంటున్నారు. పగటి కళలు మాత్రమే కంటున్నారు. ఫ్యూచర్లోనే ఏంటంటే హోప్ పెట్టుకొని ఉంటారు. కానీ ఒంటరిగా ఉంటారు, బాధపడతారు, రీగ్రెట్ అవుతారు. ఇంతకీ రీయూనియన్ వీళ్ళిద్దరికీ అవుతుందా లేదా? చూసే వ్యూయర్స్ కోసం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి చూసే వ్యూయర్స్ దగ్గరికి వస్తారా రారా చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ దగ్గరికి వస్తారా రారా? వస్తారు. న్యూ బిగినింగ్ మీతో చేస్తారు. మిమ్మల్ని ఒక దేవతలా అనుకుంటారు. మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. అండర్స్టాండింగ్ చేసుకొని మీతో రీయూనియన్ అవుతారు. టీం వర్క్ చేస్తారు. మీతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు. మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు. మీతో లాంగ్ టర్మ్గా ఉండాలి అనుకుంటున్నారు. చూసే వ్యూయర్స్
థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీతో ఎలా ఉంటారు చెప్పండి యూనివర్స్. అసలు థర్డ్ పార్టీకి చూసే వ్యూయర్స్ పర్సన్స్కి మధ్యలో ఎలా ఉంటుంది, థర్డ్ పార్టీ కోసం చూసే వ్యూయర్స్ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీతో పాస్ట్లో ఎలా ఉన్నారు మీ పర్సన్, ప్రజెంట్, ఫ్యూచర్. థర్డ్ పార్టీతో ఎమోషనల్గా వెళ్ళారు, చాలా అంటే మీ ప్రేమని బర్డెన్గా ఫీల్ అయ్యి ఏంటంటే అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ వాళ్ళు ఏదో అన్కండిషనల్గా లవ్ చేస్తారేమో అనుకున్నారు, కానీ వీళ్ళే అన్కండిషనల్గా లవ్ చేశారు. ప్రజెంట్ అయితే వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుసుకున్నారు. ఫ్యూచర్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఎటువైపు నమ్మాలి అనుకొని వాళ్ళు చేసే నమ్మక ద్రోహానికి ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు మీ పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ సిచ్యువేషన్లో ఎలా ఉంటారు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. చూసే వ్యూయర్స్ పర్సన్ సిచ్యువేషన్లో ఎలా ఉంటారు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్. పాస్ట్ మీతో పాస్ట్లో చాలా ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు. ప్రజెంట్ అయితే మీకు స్టక్డ్ పొజిషన్లో లెట్ గో చేసి ఉంచారు, లెట్ గో అయ్యారు, వాళ్ళు లెట్ గో అయ్యారు, మిమ్మల్ని కూడా లెట్ గో చేసి ఉంచారు. ఫ్యూచర్ మీరు మీ పర్సన్తో దెబ్బలాట్లు పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో కూడా దెబ్బలాట్లు అవ్వచ్చును. ఇంతకీ వీళ్ళు వస్తారా రారా చెప్పండి యూనివర్స్. ప్రజెంట్ అయితే రెస్టెడ్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకి ఎవరు థర్డ్ పార్టీ వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు. ఫ్యూచర్లో సైలెంట్గా ఉంటారు, ఎడిక్షన్స్కి అలవాటు పడతారు. కనీసం మెసేజెస్ కాల్స్ అయినా చేస్తారా లేరా చూసే వ్యూయర్స్ పర్సన్స్, మెసేజెస్కైనా కాల్ చేస్తారా లేదా, మెసేజెస్ కాల్స్ అని చేస్తారా లేదా చూసే వ్యూయర్స్ పర్సన్స్, మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తారా లేదా. చేస్తారు, మీరంటే అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, వస్తారు, న్యూ ఆఫర్తో ప్రపోజల్ చేస్తారు, కాకపోతే డిలే అవుతుంది, డిలే అవుతుంది. పేజ్ వచ్చింది ఎప్పుడో లేట్ అవుతుంది.